2019 నుంచి 24 వరకు కూడా తిరుమల తిరుపతి కొండపైన ఏం జరిగింది అనేది ఒక్కొక్కటిగా వస్తుంది. అటు కల్తీ నెయ్యి కావచ్చు, పరకామణి కావచ్చు, శాల్వల్లో కావచ్చు, ఇలా అన్నిట్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పేసి శనీశ్వరుడు విగ్రహం కావచ్చు, అదేవిధంగా చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆగడాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఖాళీ మద్యం బాటిళ్ళు వేయించి వాటిని వీడియోలు తీయించి దాని తర్వాత మీడియాలో దాని గురించి బాగా చర్చకు వచ్చేలా చేసి ఇంత చేస్తున్నటువంటి కుట్రలు కూడా ఇప్పుడు బయటపడ్డాయి. ఎలా చూడాలంటారు సార్ దీన్ని? అంటే ఏం చెప్తారు? అంటే అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వీళ్ళందరూ కూడా అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇటువంటి అపచారాలు చేయటం ద్వారా డబ్బులు కూడబెట్టుకున్నారంటున్నారు. ఒక్క డబ్బులు కొట్టేయటమే కాదు, హిందూ మత విశ్వాసాల మీద దెబ్బ కొట్టాలనే పెద్ద కుట్ర. ఇప్పుడు తిరుపతి వెళ్ళి వచ్చిన భక్తులు ఏం చేస్తారు, వాళ్ళతో పాటు లడ్డు తీసుకొచ్చి తమ బంధువులకి, ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ కూడా పంచిపెడతారు. అంటే అర్థమేంటి, స్వామివారి కృప మీకు కూడా కొంత దక్కాలి అన్న ఉద్దేశంతో ప్రసాదం మీకు ఇస్తారు. అటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి లడ్డు పవిత్రతని దెబ్బతీశారు అంటే ఇది కేవలం డబ్బుల కోసం మాత్రమే చేసిన చర్య కాదు అనేది నా విశ్వాసం. ఇది ఏంటి అంటే తిరుమల పవిత్రతని, తిరుమల ప్రసాదం పవిత్రతని దెబ్బతీయడం ద్వారా హిందువుల మనోభావాలని గాయపరచాలి, వాళ్ళు ఇంకా మళ్ళీ తిరుపతి రాకుండా చెయ్యాలి అన్న ఒక పెద్ద మతపరమైన కుట్రగా మాత్రమే మనం దీన్ని చూడాలి. లేకపోతే వీళ్ళకేమన్నా డబ్బులు కొరత ఉందా? ఒక్కొక్కటి దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇంకా సంపాదించారు. అది ఓకే, ఇంకా సంపాదిస్తారు, ఓకే. అతను ఎవరో ఒక ఆఫీసర్ని పట్టుకుంటే కల్తీ నెయ్యి కేసులో అదే కదా వెల్లడైంది. ఎన్ని కోట్లు కొట్టేశాడో అక్కడి నుంచి. అంటే డబ్బులు కొట్టేయటం ఒక్కటే కాదు, ఇది నేరం. ఈ నేరం వెనక ఒక మత మాఫియా ఉన్నది అనేది ఇది మనం ఈ రోజున చర్చించుకోవాల్సిన విషయం. అధికారంలో ఉన్నప్పుడు ఈ మత మాఫియా చేసిన ఆగడాలు ఇవన్నీ ఇప్పుడు మీరు కూడా చెప్పారు. మొత్తం కల్తీ నెయ్యి దగ్గర నుంచి, పరకామణి చోరీ దగ్గర నుంచి, ఇవన్నీ చేసిన ఈ బ్యాచ్ ఎప్పుడైతే అధికారం పోయిందో ఆ రోజు నుంచి తిరుమల పవిత్రతని టార్గెట్గా చేసుకొని తిరుమల పవిత్రతకి భంగం కలిగించే విధంగా విపరీతమైన ప్రచారాలు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఈ ప్రచారాలన్నిటికీ కారణం ఒకే ఒక వ్యక్తి, భూమన కరుణాకర్ రెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డి ఏ మతానికి సంబంధించిన వ్యక్తో ఆయనే ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నాడు. ఆయన నాస్తికుణ్ణని చెప్పి చెప్పుకున్న నాస్తికవాద ముసుగులో ఉన్న అన్యమతస్థుడు. అటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ప్రతిసారి కూడా వచ్చి అతనే కుట్ర పన్నటం, అతనే తన శిష్యుల ద్వారా కుట్ర పన్నించటం, ఆ కుట్రని అమలు చేయటం, దాన్ని వీడియోగా తీసి ప్రచారం చేయటం, ఇది నిత్యకృత్యం అయిపోయింది. ఈ భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులు చేస్తున్న ఆగడాలు ఎవరి మీద? ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద మాత్రమే కాదు, హైందవ సంస్కృతి మీద, హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడిగా మనం గమనించాలి, గుర్తించాలి. వీళ్ళకి మత విశ్వాసాలు లేవు, హిందూ మతం అంటే విశ్వాసం లేదు, వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు, వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేదు, తిరుమల పుణ్యక్షేత్రం అంటే గౌరవం లేదు. అందుకనే ఇన్ని దారుణాలకి పాల్పడుతూ ఉన్నారు.
ఇక్కడ కౌస్తుభం దగ్గర ఈ ఈ పాత సీసాలు ఖాళీ మద్యం బాటిల్స్ తీసుకొచ్చి వేయటం ద్వారా పోలీసుల్ని సవాల్ చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, పోలీసులు కూడా గమనించాల్సిన విషయం. తిరుపతి జిల్లాలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఉన్న పోలీసులందరూ కూడా కౌస్తుభం దగ్గర ఈ ఖాళీ మద్యం బాటిల్స్ వేసి వాటిని వీడియో తీసి వాటిని ప్రసారం చేయటం, ప్రచారం చేసుకోవటం అంటే దాని అర్థం ఏంటి అంటే పోలీసు శాఖని సవాల్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు పోలీసులకి ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. మీరు ఏం చెయ్యలేరు మమ్మల్ని, మీరు మమ్మల్ని పట్టుకోలేరు, మీరు పట్టుకున్న మాకేం కాదు, ఒకడు పోతే ఇంకొకడు, ఒకడు పోతే ఇంకొకడు, మేము మా సైన్యాన్ని, మా అన్యమత సైన్యాన్ని మేము దించుతూనే ఉంటాము, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని పోలీసులకి సవాల్ విసురుతున్నారు ఈ అల్లరి మోకలు. అందుకనే ఐఎమ్ రిక్వెస్టింగ్ ది పోలీస్, ఇటువంటి ఏ మతపరమైన మతానికి సంబంధించిన ఏ సంఘటన జరిగినా మీరు చాలా సీరియస్గా రియాక్ట్ కావాలి. మీరు పోనీలే మనకెందుకు, ఇవి రాజకీయ పార్టీల మధ్య విభేదాలు అని చూస్తే మొత్తం హైందవులందరూ తిరుగుబాటు చేసే స్థితి వస్తుంది. జాగ్రత్తగా పోలీసులు శాంతి భద్రతల్ని కాపాడాలి. కాబట్టి ఇటువంటి వివాదం, భూమన కరుణాకర్ రెడ్డి శిష్యులు తీసుకొస్తున్న, తలపెడుతున్న కుట్రలు, రేగ్గొడుతున్న వివాదాలు, వీటన్నిటినీ కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవాలి. తీసుకొని చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్టు వీళ్ళ వెనక ఎవడున్నాడు, వీళ్ళ బాస్ ఎవడు, ఆ చర్యకి పాల్పడ్డవాడే కాదు, వాడి మూలాలు ఎక్కడున్నాయని వెతికి తగిన చర్యలు తీసుకోకపోతే ఇప్పటికే నష్టపోయిన రాష్ట్రం ఇంకా నష్టపోతుంది. ఎందుకు అంటే వీళ్ళు మామూలు మనుషులు కాదు వీళ్ళు. ఆ రోజు రామాయణంలో మనం విశ్వామిత్రుడు రావణ్ణి లక్ష్మణుడిని తీసుకొచ్చి మా యజ్ఞ వాటికని కాపాడండి అని చెప్పి ఆయన అక్కడ పెడితే మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు మాత్రమే వచ్చి యజ్ఞకుండంలో రక్తము మాంసము పోశారు. ఇక్కడ ఈ తిరుమలకి సంబంధించి కేవలం ఇద్దరు రాక్షసులే కాదు, కొన్ని వందల మంది రాక్షసులు ఉన్నారు అక్కడ. భూమన కనకారెడ్డి చెప్పాడు సార్, 2000 మంది ఉన్నారు మా వాళ్ళే అని. అందుకని పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న కేసు అని వదలకుండా ప్రతి కేసుని కూడా ఒక 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 ప్రిస్టేజియస్ కేసులాగా తీసుకొని ఛేదించకపోతే మాత్రం తిరుమల పవిత్రతకి భంగం కలిగించటానికే వీళ్ళు పదే 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 ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వీళ్ళ ఆటలు సాగనివ్వకూడదు. Please subscribe to Leo News for more videos.